హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. నక్సలైట్లు సరెండర్ కావాలి, ఆయుధాలు పట్టుకున్నోళ్లతో చర్చలు లేవు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం, అమిత్ షా అంటుండు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు నిద్ర లేకుండా చేసినాం. కేసీఆర్ భారీ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ చర్యలేవి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రజల తలరాతలు మారలే. బీజేపీ పవర్లోకి వస్తేనే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్కు ప్రారంభోత్సవం. ఇక్కడే భారత్ ఎక్స్పోర్ట్ ఆర్గానిక్ కోఆపరేటివ్ ఆఫీస్ బ్రాంచులు ఏర్పాటు చేస్తామని వెల్లడి. నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ అయి జనజీవన స్రవంతిలో కలవాలనున్నారు. వెపన్స్ దగ్గర ఉన్న వారితో మోదీ నేతృత్వంలో కేంద్రం సర్కార్ చర్చించే ప్రసక్తే లేదని, మా పాలసీ 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో మాట్లాడారు. 40 ఏళ్ల నుంచి 40,000 మంది ఆదివాసులను నక్సలైట్లను పుట్టనబెట్టుకున్నారు. ప్రజల రక్షణ కోసం పనిచేసి ఎంతోమంది పోలీసులు బలి తీసుకున్నారు. వారితో చర్చలు జరపాలని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కోరడం విచిత్రంగా ఉంది. నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసులు, పోలీసుల కుటుంబాలకు కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు అని అమిత్ షా ప్రశ్నించారు. నక్సలైట్ల వల్ల ఆదివాసుల అభివృద్ధి అయిపోయిందన్నారు. ఏడాదిన్నర కాలంలో 2,000 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, ఇంకా ఉన్నవాళ్ళు అదే దారిలో సరెండర్ కావాలని ఆయన చెప్పారు. నక్సలైట్లతో చర్చలు చేపట్టాలంటున్న తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ వారికి ఆశ్రయం ఇస్తుందోనని ఆందోళనగా ఉంది. ఆపరేషన్ కగారుతో పారిపోతున్న నక్సలైట్లు తెలంగాణలో రక్షణ తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం వారిని వదలదని అన్నారు. కేసీఆర్ అవినీతిపై కేసులు ఎక్కడ? గత బీఆర్ఎస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు. కాళేశ్వరం, ధరణి, సింగరేణి ఇట్లా అన్నింటిలో ఆదాయ వనరులుగా వాడుకున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అవినీతిని గ్రహించిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్కి అధికారం కట్టబెడితే కేసీఆర్ అవినీతిపై ఈ సర్కార్ ఇప్పటిదాకా ఒక్క కేసు అయినా నమోదు చేసిందా అని ఆలోచించాలని అన్నారు. ఉక్రెయిన్పై 477 డ్రోన్లు, 60 మిస్సైళ్లతో రష్యా దాడి. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడికి పాల్పడింది. ఒక్కరోజే 477 డ్రోన్లు, 60 మిస్సైళ్లతో 6 ప్రాంతాలపై విరుచుకపడింది. 3 ఏళ్ల క్రితం మొదలైన నాటి నుంచి రష్యా ఇంత భారీ స్థాయిలో ఉక్రెయిన్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఉత్తర భారతంలో కుండపోత. ఉత్తరాఖండ్, జార్ఖండ్, సిమ్లా, ఢిల్లీ, పంజాబ్లో భారీగా వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆదివారం కొండ చర్యలు విరిగిపడి 2 చనిపోగా 7 గల్లంతయ్యారు. చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చైనా అడ్డంకులను ఇండియా గట్టి జవాబు. భారత్కు ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎరువులు సంబంధిత ప్రోడక్టులపై చైనా రిస్ట్రిక్షన్లు పెట్టింది. దీంతో ఆ దేశం నుంచి దిగుమతులు చేసుకునే 6 కీలక కెమికల్స్పై ఇండియా యాంటీ డంపింగ్ సుంకాలు విధించింది. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు వస్తున్న భక్తులు ఆషాఢమాసం తొలి ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. గిగ్ వర్కర్లకు సర్కార్ అండ. వాళ్ళ సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం, కనీస వేతనం, ఆరోగ్య ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు, పీఎఫ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపై దృష్టి. ముసాయిదా బిల్లు వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆమోదం. 5 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి. రాష్ట్రంలో గిగ్ వర్కర్లు, వాళ్ళ కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనం, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పన తుది దశకు చేరుకుంది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఆమోదించాలని సర్కారు యోచిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగ సామాజిక భద్రత. గిగ్ వర్కర్లకు ఉద్యోగ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త చట్టం తెస్తుంది. ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆ నిధి ద్వారా గిగ్ వర్కర్ల ఆరోగ్య ప్రమాద బీమా కల్పించడంతో పాటు వాళ్ళ పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తుంది. ఆరోగ్య బీమా కింద గిగ్ వర్కర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాలని. దురదృష్టవశాత్తు గిగ్ వర్కర్లు ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబానికి రైతు బీమా మాదిరి ప్రమాద బీమా కింద పరిహారం అందజేయాలని ఆలోచిస్తుంది.
భద్రాద్రి మహిళలు బేష్. లండన్కు మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేస్తున్న ఆదివాస మహిళలు మన్ కీ బాత్లో ప్రశంసించిన మోదీ. గిరి శానిటరీ ప్యాడ్స్ పేరుతో నాప్కిన్ల తయారీ మహిళల సాధికారతకు నిదర్శనమని ప్రధాని ప్రశంస. డైరెక్ట్ సీడింగ్ వైపు వరి రైతులు నాట్లు వేసే బదులు నేరుగా వరి సాగు. వెదజల్లే పద్ధతితో 15% పైగా సాగు అవుతుందని అంచనా. తగ్గనున్న పెట్టుబడి ఖర్చు, నీటి ఎద్దడిని తట్టుకోనున్న పైరు, చీడపీడలు తగ్గుతాయంటున్న సైంటిస్టులు. న్యాయ విద్య వైపు ఇంజనీర్ల చూపు. లాసెట్లో క్వాలిఫై అయినోళ్లలో 4వ వంతు బీటెక్ చేసినోళ్ళే. ఎంబీబీఎస్, ఎంబీఏ, ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు లా వైపు మొగ్గు. సేవ కోసం కొందరు, కొత్త కెరీర్ కోసం ఇంకొందరు. లా కోర్సులపై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. గతంలో కేవలం బీఏ, బీకామ్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది లా కోర్సుల్లో చేరేవారు. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు లా వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి లాసెట్ క్వాలిఫై అయిన వాళ్ళలో ఏకంగా 4వ వంతు ఇంజనీరింగ్ వాళ్ళే ఉండడం ఇందుకు నిదర్శనం. కొందరు కొత్త కెరీర్ కోసం ప్రారంభించేందుకు ఈ కోర్సులో చేరుతుండగా మరికొందరు సేవా ఆలోచనలతో వస్తున్నట్టు తెలుస్తుంది. పూరిలో తొక్కిసలాట, 3 మృతి, 50 మందికి పైగా గాయాలు, 6 పరిస్థితి విషమం. జగన్నాథ రథయాత్రలో గుండిచా టెంపుల్ వద్ద తొక్కిసలాట. తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఘటన. రథాలపై ఉన్న దేవతామూర్తులు చూసేందుకు భక్తులు తోసుకురావడంతో ప్రమాదం. ఘటనపై సీఎం మాజీ సీరియస్, కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు. మెడికోలకు స్టైఫండ్ 15% పెంపు. ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపు. 3 నెలల బకాయిలు 135 కోట్లు కూడా రిలీజ్. సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టైఫండ్ ఇస్తున్నాం మంత్రి దామోదర. సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం జూనియర్ డాక్టర్లు. మెడికల్ స్టూడెంట్ల స్టైఫండ్ను 15% పెంచింది ప్రభుత్వం. టీచింగ్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఇంటర్నల్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు స్టైఫండ్ను 15% పెంచుతూ జీవో 90 జారీ చేసింది. ఇది ఏడాది జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టానా జెడ్ చొంగ్తు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే గత 3 నెలల స్టైఫండ్ బకాయిలు 135 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం నుంచి జూనియర్ డాక్టర్ల ఖాతాలో స్టైఫండ్ జమ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టూరిజం హబ్బులుగా జలాశయాలు. సోమశిల, అమరద్వీపం అభివృద్ధికి 68 కోట్లు కేటాయింపు. సాగర్, బుద్ధవనంలో 16 కోట్లు. నిజాం సాగర్ వద్ద 10 కోట్లతో అభివృద్ధి పనులు. ధ్యాన యోగ కేంద్రాలు, వెల్ సెల్ రిట్రీట్ కాటేజ్, స్పా సెంటర్ల ఏర్పాటు. దేశ విదేశ పర్యటనలకు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు.